పిక్నిక్ వెళ్ళడం మీకు ఇష్టం లేదు. రాజమాతకు అది అర్థమైంది. కానీ మీరింత తేలిగ్గా ఓటమిని ఒప్పుకుంటారా? కారణం మాకు అర్థం కావడం లేదు. మీ ప్రేమ మీద మీకున్న నమ్మకం ఏమాత్రమేనా? ఇప్పుడు నేనేం చేయగలను? రాణి గాయత్రి, భిక్షగా ఇచ్చేది దానం అవుతుంది, కానీ ప్రేమ కాదు. ప్రేమలో అధికారం ఉంటుంది. దానికోసం పోరాడక తప్పదు. కనుక మీరు మీ ప్రేమ కోసం పోరాడాలి గాయత్రి. రాణాగారితో మీరే చెప్పారు కదా, మీరు వారి కోసం జీవితాంతం ఎదురు చూస్తాము అని. అయినా వారు కూడా మిమ్మల్ని కొన్ని రోజులే కదా గడువు అడిగారు. ఆ కొన్ని రోజుల పాటు నేను వారి రెండో భార్యగానే కదా ఉండాలి. ఏ భార్య తన ప్రేమని పంచుకోదు, అధికారాన్ని పంచుకోదు. కానీ మీరు మీ అధికారం కోసం పోరాడవచ్చు కదా. మీ కృష్ణుడు మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఇప్పుడు నిర్ణయం మీరే తీసుకోవాలి. మీరు మీరాబాయి అవుతారా లేక రుక్మిణి అవుతారా? మేం స్వర్ణలేఖ కోసం మహల్లో అన్ని చోట్ల వెతికాం, కానీ వారు ఎక్కడా కనిపించలేదు. మన అదృష్టం కలిసొచ్చి మహల్లో వారంతా పిక్నిక్కి వెళ్లారు. ఇప్పుడు వాళ్ళంతా మహల్కి తిరిగి వచ్చేస్తుంటారు. మనకి స్వర్ణలేఖను వెతకటానికి సమయం సరిపోదు కోకిలా. మాకు కంగారుగా ఉంది మహారాజా. ఆ రాక్షసు ఒకవేళ వాళ్ళకి నిజం చెప్పేస్తేను? ఆ రాజమాత మన వాణ్ణి ఎన్నేసి కొరడా దెబ్బలు కొట్టిస్తారంటే వాటిని లెక్కిస్తూ లెక్కిస్తూ లక్షరాజు జుట్టంతా నెరిసిపోతుంది. అటువంటిదేం జరగదు. మేము స్వర్ణలేఖని పట్టుకుంటాం. తనకి ఈసారి ఎలాంటి శిక్ష వేస్తామంటే మళ్ళీ ఈ మహల్లోంచి తప్పించుకునే ప్రయత్నమే చేయదు. పెదరాని అమ్మ మాతో చెప్పారు, ఈ చోటనట్టు కదా మీరు మేము మొదటిసారి కలుసుకున్నది. మాకు ఎందుకు అనిపిస్తోంది అక్కడొక వృక్షం ఉండాలని. అది తుఫాను వచ్చి పడిపోయింది. మా బాధంతా ఒకటే, మేం వెళ్ళిపోయాక మీ జీవితంలో తుఫాను వచ్చిందని. మాకీ చోటు నిజంగా చాలా నచ్చింది. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారా? నా కళ్ళల్లోకి చూడండి, మీకు కావలసిన సమాధానం దొరుకుతుంది. మీకు మా మీద నమ్మకం ఉందా? మీరు నా కళ్ళల్లోకి చూశారుగా, పూర్తిగా అర్థం కాలేదు కదా. మనసులో ప్రేమ ఉంటే అందులో నమ్మకం కూడా ఉంటుంది. అయితే మాతో పాటు రండి. మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ కాళీమాత ఆశీస్సుల వల్ల మనందరి తలరాత రేపు శాశ్వతంగా మారిపోతుంది. నువ్వు సులక్షణలా వేషం వేసుకుని రెండో పథకం కోసం తయారు. ముసలాడా, చూస్తావేంటి? రా, దీన్ని అంటించు. వారిని ఈ మాస్క్ కాలిపోయింది. ఇదిలా జరిగింది. ఈ మాస్క్నే భద్రంగా చూసుకోలేవు. ఆ కిరీటాన్ని నువ్వేం కాపాడుకుంటావు? నువ్వు చేసిన ఈ పని వల్ల పథకం అంతా పాడైపోవచ్చు. ఓ ముసలోడా, ఇంకో మాస్క్ తీసుకురా. ఇంకో మాస్క్ తయారీకి సమయం పడుతుంది. ఎంతసేపు?
కనీసం ఒకరోజు. ఇప్పుడు ఈ కాలిన మాస్క్ ఎలా తగిలించుకుంటాను? నన్నెవరూ చూడకుండా వెంటనే మా గదిలోకి వెళ్ళిపోతాను. మీరు మమ్మల్ని చూడగానే కొంగెందుకు కప్పుకున్నారు? మరేమీ లేదు. ఆమీర్ కోట్కి మేము మహారాణి కనుక మేము ఒక రాణిలా ఉండాలనుకుంటున్నాం. కానీ మునుపెన్నడూ మీరెలా కప్పుకోలేదుగా. మరి మేమెలా చెప్పగలం మేము కప్పుకున్నామా లేక కప్పుకోలేదా అని? మాకు అసలేమీ గుర్తులేదు. అయినా తమకు మాకు గుర్తు చేసే సమయం ఎక్కడుందని. మేము మీతో మాట్లాడాలనే వస్తున్నాం. మీతో మేమిప్పుడు మాట్లాడదలుచుకోలేదు. కాసేపు అయ్యాక కలుద్దాం. సులక్షణ, మేము ఈ క్షణమే మీతో మాట్లాడాలి. రాణా గారు, మీతో ఏ మొహం పెట్టుకుని మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు. మొత్తం రోజంతా మీకోసం మేము ఎదురు చూసాం. మీరు వస్తారని, మాతో మాట్లాడతారని అనుకున్నాం. కానీ మీకు ఆ పాటి తీరిక లేదు కదా. మీ స్నేహితుడి భార్యతో గడిపేందుకు మీకు తీరుకుంటుంది, మీ భార్య కోసం ఉండదు. మీరు మా మాటలు వినకుండా అలా వెళ్ళిపోకండి. రాణా గారు, మేము మీ అర్ధాంగి, మేము దాసీలం కాదు. మేము మీతో మాట్లాడాలని ఎదురు చూసాం. ఇక మీరు ఎదురు చూస్తూ ఉండండి. నాకు తెలుసు రాణా గారు, నన్ను బాధ పెట్టకూడదని మీరెంతో ప్రయత్నిస్తున్నారు. కానీ నా తలరాతిలా ఉంటే మీరు మాత్రం ఏం చేయగలరు? గాయత్రి, మనం ఎవరో నన్ను వెంబడిస్తున్నారు. మీరే నా ప్రాణాలు కాపాడాలి. వాళ్ళు నన్ను చంపేస్తారు. ఏ పనికైనా కొన్ని డబ్బులు అవుతాయి, ఇవ్వగలవా? మీరెంత డబ్బు అడిగినా అది నేను ఇస్తాను. అంతకన్నా ఎక్కువ ఇస్తాను. ముందు మా ప్రాణాలు కాపాడండి. వదిలిపెట్టండి, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. జీవితంలో మేము అనుక్షణం నరకయాతన అనుభవిస్తున్నాం.